అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారా? నేను ఈరోజు ఈ తోటలోకి రావడానికి కారణం ఏంటంటే, దేవుడు ఈ తోటను చూపిస్తూ నాకు ఒక తలంపునిచ్చాడు. అంటే ఒక ఆలోచన ఇచ్చాడు. ఒకసారి ఈ చెట్లు మనం చూసినట్లయితే, వాటిని మనం సాదృశ్యంగా తీసుకున్నట్లయితే, అవి ఏ విధంగా అయితే ఫలములు ఫలించేటువంటి చెట్లుగా ఉన్నాయో, మనము కూడా ఒక ఫలించేటువంటి, ఒకసారి చూడండి, ఇలాగ మంచిగా ఫలించేటువంటి, ఫలములు ఫలించేటువంటి మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మీరు మారు మనసుకు తగిన ఫలములు ఫలించడానికి దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, చూడండి, ఫలములు ఏ విధంగా అయితే చెట్లకు ఉన్నాయో మనం కూడా అలా ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకవేళ ఫలించిన ఎడల ఈ విధంగా పండు ఏ విధంగా అయితే రాలిపోయిందో మనం కూడా ఆ విధంగా రాలిపోతాం. కాబట్టి దేవుడు ఈ వాక్యంతో మీతో మాట్లాడాడని నేను భావిస్తున్నాను. జ్ఞాపకం ఉంచుకోనండి. నేనైతే ఈ చెట్టు అన్నిటినీ చూశానండి. నాకు ఎక్కడైతే ఈ తోటలో ఎక్కడ ఏ పాములు కానీ ఇలాంటి ఏం కనబడలేదు. అంతా మంచిగానే ఉందండి. తోట అయితే చాలా పీస్ఫుల్గా ఉండింది. మార్నింగ్ టైంలో అండి, అంటే వివాహం చూసుకొని ఎర్లీ మార్నింగ్ వస్తున్న టైంలో చూశాను. పండ్లు కూడా చాలా బాగున్నాయి, పండాయండి. నన్ను ఇన్వైట్ చేసిన ఒక అక్క ఏమంటే, వాళ్ళ ఇల్లు లోపలగా కనిపిస్తుందండి. ఇప్పుడైతే ఆ చెట్టు అడ్డుగా ఉంది, మీకు అది కనబడదు వాళ్ళ హౌస్. తర్వాత వస్తారండి, వాళ్ళు చూపిస్తాను నేను. చాలా మంచి ఫ్యామిలీ అండి అది. చాలా కష్టపడి పనిచేసుకుంటున్నారు వాళ్ళు. దేవుడు వాళ్ళని దీవించి గాక, రక్షణ దయచేయను గాక. ఆమేన్. నన్ను ఇన్వైట్ చేసిందని ఒక అక్క చెప్పాను కదా, ఆ అక్క ఈవిడేనండి. చాలా మంచి ఆవిడ. అడగంగానే కాదనుకుంటే ఇచ్చింది. చూడండి, ఈ బాక్స్లో ఉన్న పండ్లన్నీ ఫ్రెష్ అండి. ఇవన్నీ ఫ్రెష్వేనండి.